చూసి ఓటేస్తారని నేను భావించట్లేదు. నెల్లూరు జిల్లా బరిలో మీరు దిగారు ఎంపీ క్యాండిడేట్గా. విజయసాయిరెడ్డికి ఎందుకు ఓటు వేయాలి, ఎందుకు గెలిపించాలి, మీరు ఏం చేస్తారు ఈ నియోజకవర్గానికి అంటే ఏదైనా ప్రత్యేకమైన మేనిఫెస్టో పెట్టుకోవడం జరిగింది? 40 పేజీలు ఏదో పెద్ద పుస్తకమే తయారు చేస్తున్నారని విన్నాం, నిజమేనా? మీరు ఒక్కసారి నెల్లూరుని ఈరోజు చూడండి. ఇక్కడే పుట్టాను, ఇక్కడే మా సొంత ఊర్లో పల్లెటూరులో 5వ క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత ముత్తుకూరు పక్కన ఒక గ్రామంలో పంచాయతీలో 5 నుంచి 10 దాకా చదువుకున్నాను. తర్వాత విఆర్ కాలేజీలో టౌన్లో చదువుకున్నాను. ఈ యొక్క జిల్లా గురించి, ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల గురించి ప్రతి ఇంచి నాకు తెలుసు. ప్రజల మనోభావాల గురించి పూర్తిగా ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తిని. తర్వాత చెన్నైకి వెళ్ళడం జరిగింది. విజయసాయిరెడ్డికి ఎందుకు ఓటేయాలి అని అంటే మొట్టమొదటి కారణం, నేను ఇంతకుముందు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నాకు ఓటేస్తారు. 2, ప్రజల మనోభావాల్ని, ఇక్కడ ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తిగా, ఆ సమస్యలను పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం, చిత్తశుద్ధి నాకు ఉంది అన్నటువంటి భావన వాళ్ళలో ఉంది. 3, ఏదైనా ఒక సమస్య ఉంటే దాన్ని ఫస్ట్ ఆకలింపు చేసుకుని ఆ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తాను. 4, నాకు వేరే ఏ యావిగేషన్స్ లేవు, వ్యాపారాలు లేవు, రాజకీయమే 24 గంటలు 365 రోజులు. ఢిల్లీలో పార్లమెంట్లో మాట్లాడతాను, ఢిల్లీ సమస్యల్ని అడ్రస్ చేస్తాను, పార్టీ వ్యవహారాలు చూసుకుంటాను, లేకుండా ఉంటే నెల్లూరులో ఇక్కడ ప్రజల వ్యవహారాలు చూసుకుంటాను. అంతే, 3 ఉంటాయి. మిగతా వాళ్ళందరూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సింగపూర్లో, మిగతా రాష్ట్రాల్లో, ఇండియాలో మిగతా రాష్ట్రాల్లో, సింగపూర్లో, దుబాయ్లో, ఆఫ్రికాలో, చాలా ఇండోనేషియాలో, అన్ని దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి. పొంగూరు నారాయణకి రాష్ట్ర వ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో అంతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి తన పూర్తి సమయం తను కేటాయించగలడు అన్నటువంటి నమ్మకం, వాళ్ళకున్నటువంటి మనీ పవర్, అది పొంగూరు నారాయణ కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు. 1000 కోట్లు ఖర్చు పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముందుకొస్తే, 500 కోట్లు ఖర్చు పెట్టేదానికి నేనున్నానని పొంగూరు నారాయణ ముందుకొస్తున్నాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా డబ్బులు పెడతా, డబ్బుతోనే రాజకీయం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రజలు ప్రభావితం కావట్లేదు. నాయకులు, చోటామోటా నాయకులందరూ కూడా ప్రభావితం అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. మీరెందుకు కట్టడి చేయలేకపోతున్నారు? మీరెందుకు నిన్నటికి నిన్న జనసేనకి సంబంధించి ఇక్కడ ఉన్న మణిక్రాంత్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకున్నారు? ఇన్ఫ్యాక్ట్ ఒక వార్డు మెంబర్గా కూడా గెలిచిన దాఖలాలు లేవు, పూర్తిగా పార్టీ ఇక్కడ జిల్లాలో లేదు అన్నారు. వై డోంట్ యు ట్రై ఫర్ టీడీపీ క్యాండిడేట్స్? అక్కడున్న వాళ్ళని ఎందుకు చేర్చుకోలేకపోతుంది వైసీపీ? విజయసాయి రెడ్డి గారు అంటే ఎవరైతే పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల, ఆయన పట్ల గౌరవం, నమ్మకం కలిగినటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా మా పార్టీలోకి వస్తున్నారు. మేము ఎవ్వరికీ కూడా డబ్బులు పెట్టి కొనడం లేదు. దానికి పూర్తి భిన్నంగా తెలుగుదేశం పార్టీలో నాయకులు, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా డబ్బులున్నాయని చెప్పి వెదజల్లి ఈ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కొన్నంత మాత్రాన వాళ్ళు ఏదో గెలుస్తారని అయితే మాత్రం నేను భావించట్లేదు. ఈ యొక్క చిన్నపాటి డిస్టర్బెన్స్ అన్నటువంటి దానివల్ల మా యొక్క వ్యక్తిత్వం కానీ, మా యొక్క భావజాలం కానీ దెబ్బతీసేటటువంటి విధంగా మేము ప్రవర్తించాం. మేము వాళ్ళని డబ్బు పెట్టి కొని రాజకీయాలు చేయాలన్నటువంటి ఉద్దేశం మాకు లేదు. మా అధినాయకుడు అది నేర్పించలేదు. సేవ చేయండి, ప్రజలను మెప్పించండి, అధికారంలోకి రండి, గెలవండి అన్నటువంటిదే మాకు నేర్పించారు. ఇదేగా నిజమైతే మీరు ఒకటి గుర్తించాలి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 1000 కోట్లు పెట్టి పార్లమెంటు, లోక్సభకి ఎన్నికైనట్లయితే, పొంగూరు నారాయణ 500 కోట్లు పెట్టి అసెంబ్లీకి ఎన్నిక కాగలిగితే గతంలో ఎందుకు ఓడిపోయాడు? అప్పుడు జగన్ గారి వేవ్ ఉంది, చరిష్మా ఉంది.
అప్పుడు 1500 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఈరోజు కూడా అదే కానీ నిజమైతే, ఆ యొక్క సిద్ధాంతాన్నే కానీ ఎవరైనా కానీ నమ్మితే ఈరోజు చాలామంది దేశంలో డబ్బు ఉండేవాళ్ళు ఉన్నారు. బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉండేటటువంటి వాళ్ళు. రిలయన్స్ అధినేత ఉన్నారు, అదానీ గ్రూప్ ఉంది, మిగతా చాలా ఇండస్ట్రియల్ గ్రూప్స్ అన్నీ ఉన్నాయి, హిందూ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్స్ అయిపోవాలి కదా. అది కాదు. బట్ అలాంటి వాళ్ళ సపోర్ట్ మీకే ఉందని టీడీపీ నేను చెప్తాను. ఇంకా అది ఒక ఎత్తు. అంటే డబ్బుతోనే మనం రాజకీయం చేయగలం, డబ్బుతోనే మనం టాప్ పోస్టులకు వెళ్ళిపోగలం అన్నటువంటి ప్రిన్సిపల్ తప్పు. ఎవరైతే నిజంగా ప్రజలకు సేవ చేయగలరో, నాయకత్వ లక్షణాలు ఉన్నాయో, ప్రజల అభిమానం చూడగలరో వాళ్ళు మాత్రమే నాయకులు అవుతారు, వాళ్ళు మాత్రమే పరిపాలించగలుగుతారు. ఇంకొక రకంగా కానీ చూసినట్టయితే, సినిమా గ్లామర్తో సినిమాల్లో మేమేదో హీరోయిక్ యాక్టివిటీ అంతా కూడా చేసి అదంతా కూడా మేము ప్రత్యక్షంగా మేము రాజకీయాల్లో చూపిస్తాం ఆ హీరోయిజం అని అంటే అది కూడా తప్పే. అలాగైతే అమితాబ్ బచ్చన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఉండాలి, లేకుంటే షారూఖ్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఉండాలి. అలా జరగదు ఎప్పుడు కూడా. ఎవరు ఏ రంగంలో రాణిస్తారో ఆ రంగంలోనే రాణిస్తారు. రాజకీయాలు అన్నటువంటివి ఒక ప్రత్యేకమైనటువంటివి. దాంట్లో నిజంగా అవసరమైనటువంటిది చిత్తశుద్ధి, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి దృక్పథం, మంచి మనసు, ప్రజల సమస్యలను ఆకలింపు చేసుకుని వాటిని పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం, ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళే రాజకీయాల్లో రాణించగలరు. రైట్. విజయసాయి రెడ్డి గారు, ఇక్కడ ఉన్న మీ ప్రత్యర్థి మీకంటే చాలా బలవంతుడు, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న లీడర్ అని చెప్పి మీరు పదే పదే చెప్తున్నారు. 1000 కోట్లు వెదజల్లటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. రాష్ట్రంలో 2024లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే చర్చ ఎంత బలంగా జరుగుతోందో, నెల్లూరులో గెలుపు ఎవరిది, విజయసాయిరెడ్డికి వచ్చే మెజారిటీ ఎంత అనే చర్చ కూడా జరుగుతోంది. మీ నమ్మకం ఏంటి, మీ ధీమా ఏంటి, గెలుపుపై మీరు ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఇప్పుడు ఉన్నటువంటి మీడియా కానీ చూస్తే మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. మీకు ఏ రకమైనటువంటి సర్వేలు కావాలంటే ఆ రకమైన సర్వేలు వస్తాయి. ఓకే. విజయసాయిరెడ్డి 2 లక్షలతో 3 లక్షలతో ఓడిపోతాడని నేను చెప్పమంటే చెప్పేటటువంటి మీడియా సంస్థలు ఉన్నాయి, సర్వే సంస్థలు ఉన్నాయి. అదే రకంగా విజయసాయిరెడ్డి 3 లక్షలతో గెలుస్తాడని చెప్పించాలనుకుంటే చెప్పేటటువంటి మీడియా సంస్థలు ఉన్నాయి, సర్వే సంస్థలు ఉన్నాయి. ఇది కాదు. ప్రజల మనసుల్లో ఏముంది, మెజారిటీ ఇప్పుడు ఉండేటటువంటి ఈ యొక్క భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు ఉండేటటువంటి భారతదేశంలో 50% మించి బీసీలు ఉన్నారు. ఇంచుమించుగా 15% ఎస్సీలు ఉన్నారు, 7% ఎస్టీలు ఉన్నారు దేశంలో. 50% బీసీలు, 15% ఎస్సీలు, 7% ఎస్టీలు ఉన్నటువంటి ఈ దేశంలో ఇంచుమించుగా ముస్లిమ్స్ ఒక 10% ఉన్నారు. ఈ యొక్క కాంబినేషన్ ఉన్నటువంటి ఈ దేశంలో డబ్బే ప్రధానంగా మేము రాజకీయాల్లోకి అధికారంలోకి వస్తామని అనుకోవడం తప్పు. ఎవరైతే ఈ యొక్క ముఖ్యంగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళ సమస్యల్ని మనం పరిష్కరించగలమన్నటువంటి నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వగలము, అప్పుడే మనకు రాజ్యాధికారం అన్నటువంటిది దక్కుతుంది. నేనైనా ఇంకొక పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, డబ్బు అన్నటువంటిది కొంతమంది రాజకీయ నాయకుల్ని కొనవచ్చు, ప్రభావితం చేయవచ్చే, కానీ ఈ యొక్క ఓటర్స్ని మాత్రం వాళ్ళు డబ్బు తీసుకుంటారు. ఓటర్కి మీకు 5,000 ఇస్తే 5,000 తీసుకుంటారు, 10,000 ఇచ్చినా 10,000 తీసుకుంటారు. కానీ వాళ్ళు ఓటు వేసేది వాళ్ళు ఎవరికైతే వేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఓటు వేస్తారు. కానీ ఆ డబ్బు తీసుకున్నంత మాత్రాన వాళ్ళకే ఓటు వేస్తారనేటటువంటి నమ్మకం అయితే ఉండదు. అందుకే సాయిరెడ్డి అని అనేటటువంటి వ్యక్తి ఇక్కడి నుంచి గెలుస్తాడని అంటే అది సాయిరెడ్డి వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గెలుస్తాడు.
ఎందుకనంటే సోర్స్ ఆఫ్ పవర్, సోర్స్ ఆఫ్ అథారిటీ మా అధినాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారుని చూసి ఓటేస్తారే కానీ సాయిరెడ్డి